ట్రంప్ తనకి అనుగుణంగా తన స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తాడు. అది అవతల దేశం ఉందా, లేకపోతే దేశాధినేత ఉన్నాడా, ఎవరున్నారో అనవసరం. స్నేహమా, డబ్బా, దేనికంటే డబ్బుకే విలువిస్తాడు, స్వార్థానికే విలువిస్తాడు. ఎందుకంటే ట్రంప్ గురించి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఒంటరిగా అయిపోయిందంటే అయిపోయింది. ఒంటరిగా చేసేసాడు ట్రంప్. ఒక విధంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. ఈ మధ్యంతర ఎన్నికలకి ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలంటే యుద్ధాన్ని ఆపాలి. యుద్ధాన్ని ఆపిన వీరుడు అని ఇప్పుడు ట్రంప్ తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే యుద్ధం ముగింపు కోసం ఇంత ప్రయత్నాలు చేస్తున్నాడు. మరొక వైపు ఇజ్రాయెల్. ఈ యుద్ధం ఇప్పుడు అంత అర్ధాంతరంగా ఆగిపోతే ఏం సాధించినట్లు? మనం ఏ విధంగా ఇరాన్ మీద పట్టు సాధించినట్లు, విజయం సాధించినట్లని అటువైపు ఒక ఇజ్రాయెల్లోనేమొచ్చేసి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి నెతన్యాహు ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించాలని ఎలాగైనా సరే ఇరాన్ మీద దాడి చేయడానికి అటు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద, మరొక వైపు హూతీల మీద, మరొక వైపు హమాస్ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇరాన్ మీద కూడా దాడి చేస్తున్నాడు. ఇంకొకసారి నువ్వు ఇరాన్ మీద కానీ ఇంక దేని మీద అయినా సరే దాడి చేస్తే ఒంటరి అయిపోతావు అన్న విధంగా కూడా ట్రంప్ బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నట్లుగా రాయిటర్స్ రాసినటువంటి కథనంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒంటరి అంటే ఇప్పుడు మన దేశం, ఈ దేశాలన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు న్యూట్రల్గానే ఉంటాయి. ఈ యుద్ధంలోకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా కొనసాగడానికి లేదు, వెళ్ళడానికి లేదు, మనకి దూరాల్సిన అవసరము లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ని మనకి స్నేహితుడిగా చూసినా సరే ఈ యుద్ధం వేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాని నమ్మినటువంటి ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయిందా అంటే అమెరికా తన స్వార్థం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ని ఒంటరి చేసినా చేస్తారు. ట్రంప్ కూడా అనేసాడుగా నెతన్యాహుని, నువ్వు ఇలాగే దూకుడుగా ఉంటే ఖచ్చితంగా ఒంటరి అయిపోతావు, ఎందుకు అనవసరంగా మాకు తెలియకుండా మా అనుమతి లేకుండా దాడులు చేస్తావు అన్న విధంగా. వాస్తవం అసలు ఎందుకు ఈ యుద్ధం? ఈ 2 దేశాలు ఇరాన్ మీద చేసినటువంటి దాడి ఏంటి? అణ్వాయుధాలని కట్టడి చేయాలి, ప్రాంతీయ స్థిరత్వాన్ని సాధించాలి, ఉగ్రవాదాన్ని ఆపాలి, ఇలాంటి వాటితో ముడిపడి ఉన్నటువంటి విషయాలు చెప్పుకొని యుద్ధం ప్రకటించారు. ఫిబ్రవరి 28వ తారీఖున. మార్చి, ఏప్రిల్ 10, 12 వరకు బాగానే కొనసాగింది. ఆ తర్వాత ఈ 2 దేశాల మధ్య ఒక విభేదాలు వచ్చాయి, ఇజ్రాయెల్ అమెరికా మధ్య. ఇజ్రాయెల్ ఒకలాగా దాడి చేస్తుంది, అమెరికా ఇంకొకలాగా దాడి చేస్తుంది. పైగా విపరీతమైనటువంటి ఒత్తిడి అమెరికాలో. ఈ యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆర్థికంగా అమెరికా నష్టపోతుంది, మానసికంగా నష్టపోతుంది. సైనికులు ఒకవైపు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మీద వస్తున్నటువంటి ఒత్తిడిని ఈ మధ్యంతర ఎన్నికల్లో ఏ విధంగా కూడా ప్రభావం చూపించకూడదు, దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలని ఇప్పుడు దీన్ని ఆపేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ యూరప్ దేశాలని మధ్యలో పెట్టి అక్కడ సంతకాలు చేసుకునే విధంగా ఒక 60 రోజులు అంటే 2 నెలల పాటు యుద్ధాన్ని విరమించి ఆ తర్వాత చర్చలు జరిపి పూర్తి స్థాయి యుద్ధ విరమణ చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెంజమిన్ తగ్గడం లేదు, మళ్ళీ దాడులు చేస్తున్నాడు. వాళ్ళ ఉనికి వాళ్ళది, వీళ్ళ స్వార్థం వీళ్ళది. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్యలో అయిపోయిందంటే ఇజ్రాయెల్కి ఆ కెపాసిటీ ఉంది, ఇరాన్ మీద పోరాడే కెపాసిటీ ఉంది. కానీ అమెరికాని కాదని పోరాడితే మళ్ళీ రేపు రాబోయేటటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు సమస్య ఇజ్రాయెల్కి.